చేసే మొదటి వంటకం ఏంటంటే రెసిపీ చక్కెర పొంగల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, పంచదార, 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరికూర, యాలకుల పొడి, తర్వాత బియ్యం, పెసరపప్పు నేను కడిగేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలండి. మీరు ఇంత లెక్క కొబ్బరికూర కూడా వేసుకోవాలి. కొబ్బరికూర ఫస్ట్ మనం వేపించుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. నేను కొబ్బరికూర వేపిస్తానండి. ముందు నేను కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మెత్తగానే చేశానండి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని దీన్ని మీడియం ఫ్లేవర్ మీదే మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే త్వరగా వస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం మంట ఆపేసుకుందాం. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నామండి. నా ఫోను చాలా చిన్నది, పాతదేనండి, సరిగ్గా రాకపోయినా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని కావస్తే నన్ను అడుగుతారని నేను భావిస్తున్నానండి. గ్యాస్ కట్టేసానండి. ఇదిగో ఒక బౌల్లోకి కొబ్బరికూర అంతటినే తీసుకున్నానండి. ఆ కొబ్బరికూర తీసిన పాన్లోకి కడిగి పెట్టిన పెసరపప్పు బియ్యాన్ని ఇందులో తీసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో పప్పుని దానికి తగ్గట్టుగా 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పాన్లోనే నేను విజిల్స్ పెట్టి 3 విజిల్స్ రానిచ్చేదాకా వండుతానండి. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేలోపు మనం జీడిపప్పు, కిస్మిస్ని నేతిలో వేయించుకుందామండి. ఇది వేగుతూ ఉండగా మనకు 3వ విజిల్ వచ్చిందండి. కట్టేస్తున్నానండి. కుక్కర్ కట్టేసానండి. త్వరగా వేగినాయండి. నేను ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను. అదే నేతిలో కిస్మిస్ పళ్ళు కూడా వేసుకుంటున్నానండి. ఎలా ఉబ్బినాయాను కానీ కాసేపు అయ్యేటికి మళ్ళీ అవి మామూలుగా అయిపోతాయండి. ఇప్పుడు ఆవిరి తగ్గిపోయిందండి. విజిల్ తీసేద్దామండి. ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా ఉడికాక మనం ఇందులో కప్పు బెల్లం కట్టేసి తీసుకున్నానండి. కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తానండి. మీరు పూర్తిగా బెల్లంతో అయినా చేసుకోవచ్చండి, అయితే పూర్తిగా పంచదారతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను 2 మిక్స్ చేస్తున్నానండి. ఇలా కూడా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీన్ని ఇలా మనం కలుపుకోవాలండి. ఇలా బియ్యం, బెల్లం, కొబ్బరికూర, తర్వాత పెసరపప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. ఎవరి కోసం యాలకుల పొడి వేస్తున్నానండి. నెయ్యి వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి అడుగు పట్టకుండా మనం కలయి పెట్టుకోవాలండి. యాలకుల పొడి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో. కొంతమంది అయితే అండి కొబ్బరికూర వేపించుకుని వేసుకోవాలని లేదు, ముక్కలు కూడా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి దోరగా నేతిలో వేపించుకొని కలుపుతారండి. ఇదంతా పర్ఫెక్ట్గా మనకి తయారైపోయిందండి. ఇప్పుడు వేపించి పెట్టుకున్న కొబ్బరికూర కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నేను బౌల్లో తీసుకుని తర్వాత మనం గార్నిష్గా జీడిపప్పును, కిస్మిస్ను పైన డెకరేషన్ చేసుకున్నామండి. ఇప్పుడు నేతిలో వేపించుకున్న జీడిపప్పు, కిస్మిస్ని ఈ వేపించిన నెయ్యితో పాటు నేను ఇందులో వేస్తున్నానండి. వేడివేడిగా చక్కెర పొంగల్ రెడీ. చక్కెర పొంగల్ రెడీ అయిందండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ దీవెన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట
గంట ఆన్ చేసి క్లిక్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియో పెడితే మీకు తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి నాకు ఇంగ్లీష్ అది పెద్దగా రాదండి. అసలు నేను మాట కూడా బాగా రాదు. కానీ మీరు నన్ను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నానండి.